Ephesians 5th chapter 15 and 17. దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు చూసుకొనుడి. ఇందు నిమిత్తము అవివేకులు కాక గ్రహించుకొనుడి. చాలు. ఇక్కడ మనకు ద వర్డ్ ఆఫ్ గాడ్ స్పీకింగ్ టు అస్ వెరీ డైరెక్ట్లీ. దినములు చెడ్డవి. ఎవరు చెప్తున్నారు దినములు? దే ఆర్ వెరీ గుడ్ నవ్ డేస్. బయట ఏంటండి చెప్పండి, లెట్ దెమ్ నాట్ డిస్టర్బ్. దినములు ఎలాంటివండి? ద డేస్ ఆర్ ఈవిల్ కదా. దినములు చెడ్డవి కాదా? మీరు మంచిగా ఉన్నారా? సేఫ్గా ఉన్నారా? దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనీయకుండి. సమయాన్ని పోనీయకుండి అని అంటే సమయం పోయిందంటే ఆ చెడ్డతనం అంతా మీరు కలెక్ట్ చేసుకున్నారన్నమాట. సో బీ యాక్టివ్ యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ షెపర్డ్. కనుక యాక్టివ్గా ఉంటూ సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. అజ్ఞానులు అంటే వితౌట్ నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. ఎ ఫూల్. డోంట్ బీ ఎ ఫూల్, బీ ఎ వైజ్. అది ఇక్కడ పాస్టర్ హ్యాస్ టు బీ వైజ్ఫుల్, నాట్ ఎ ఫులిష్ పర్సన్. సో ఆ విధంగా ఉంటూ నడుచుకునే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని, కేర్ఫుల్, అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. జాగ్రత్తగా చూసుకొని నడవాలి. ఈ రోజుల్లో అజ్ఞానుల వలె ఉండకూడదు. రోడ్డు దాటుతున్నప్పుడు చూసి నడువు అంటాం కదండి. అదేవిధంగా మనం చూసి నడవాలి. ఎక్కడ? రోడ్లలోనే కాదు, నీ జీవితంలో, నీ నిజ జీవితంలో చూసి నడవాలి. పాస్టర్ హ్యాస్ టు ఆల్వేస్ సీ ఆల్ ద స్టైల్ అండ్ యువర్ వే ఆఫ్ లివింగ్. యు చెక్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఆ విధంగా చూస్తూ నడవాలి. ఎందుకంటే ఇందు నిమిత్తమై మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చిత్తం అంటే విల్ ఆఫ్ గాడ్. షుడ్ నో. చిత్తము వేరు, లైక్ వేరు. లైక్ అంటే ఇష్టం. ఇష్టం వేరు. ఇప్పుడు ఇష్టపడుతుండవచ్చు, నెక్స్ట్ మూమెంట్ యూ మే నాట్ లైక్ ఇట్. ఏదైనా, ఈ డిష్ని నేను ఇప్పుడు ఇష్టపడుతున్నాను, ఆఫ్టర్ సమ్ టైమ్ యూ మే డిస్లైక్ ఇట్. అదేవిధంగా ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క, అందుకే యేసు ప్రభు అన్నాడు ఈ చిత్తము గురించి ఒక మాట ఉన్నాడు. ఎప్పుడు అన్నాడో ఎవరైనా చెప్పగలుగుతారు? పాస్టర్లు ఉన్నారు, అందరూ పాస్టర్లు. శ్రమల వారు, తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తము. So you should live accordingly the will of God. You should know the will. Will అనేది ఒక సబ్జెక్ట్. ఈరోజు పాస్టర్ అనేది ఎలా ఒక టాపిక్ ఉందో, ఏ టాపికల్ ప్రీచింగ్ అది. విల్ ఆఫ్ గాడ్. ఆర్ యు డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్? ఆర్ యు ఒబేయింగ్ ద విల్ ఆఫ్ గాడ్? ఆర్ యు క్యారీయింగ్ ద విల్ ఆఫ్ గాడ్? ఆర్ యు పర్ఫార్మింగ్ ద విల్ ఆఫ్ గాడ్? యూ షుడ్ నో యాజ్ ఎ పాస్టర్. పాస్టర్ అంటే ఆషామాషి కాదండి. ఏదో జస్ట్ లిటిల్ ప్రేయరు, లిటిల్ వర్డ్ వచ్చి కల్లబుల్లి మాటలతో యూ కెనాట్ డూ పాస్టర్షిప్. యూ కెనాట్ పర్ఫామ్. కాబట్టి ఆయన యొక్క దినములు చెడ్డవి కాబట్టి మీరు ప్రభు చిత్తం ఏంటో గ్రహించుకొని నడుచుకోవాలి. యూ షుడ్ వాక్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన చిత్తాన్నే నువ్వు నిర్వహించాలి. ఆయన చెప్పిన మాటలే మనం చెప్పాలి. ఆయన చేసిన క్రియలే మనం చేయాలి. ఆయన నడిచిన త్రోవనే మనం నడవాలి. కాబట్టి అప్పుడే మనము దానికి బద్దులమై ఉన్నాము. బద్దులము ఇన్ ఇంగ్లీష్
ఒబ్లిగేషన్, కర్తవ్యము, బద్ధుడు. ఓ యు ఆర్ బైండెడ్. కట్టుబడి, బైండెడ్ ఇస్ ద సేమ్ థింగ్. బంధకంలో ఉన్నావు. పాస్టర్ అనగానే ఒక ఫ్రీ ఆఫ్ వర్డ్ కాదు, ఫ్రీ ఆఫ్ జాబ్ కాదు. యు హావ్ బీన్ పర్చేస్డ్, యు హావ్ బీన్ కాల్డ్ బై గాడ్. సో అలా ఉంటేనే నీవు ఆయన యొక్క వైజ్లీ యూ హ్యావ్ టు యాక్ట్, నాట్ లైక్ ఎ ఫులిష్ మ్యాన్, సెన్స్లెస్ గై. యు ఆర్ అపాయింటెడ్ బై క్రైస్ట్. సో క్రైస్ట్ ఏ విధంగా ఆయన అనాయింటెడ్ అయ్యారో మీరు కూడా అనాయింటెడ్ అయ్యారు. క్రైస్ట్ ఎక్కడ అనాయింట్ అయ్యాడండి? క్రైస్ట్ను ఎవరు అనాయింట్ చేశారు? హూ హాజ్ అనాయింటెడ్ క్రైస్ట్? కెన్ యూ సే? ఏంటి? గాడ్ హిమ్సెల్ఫ్. ఎక్కడ? ఈజ్ కన్ఫర్మింగ్ బట్ నాట్ అనాయింట్మెంట్. అనాయింట్మెంట్ అంటే అభిషేకించుట కదా. అవును. హిమ్సెల్ఫ్ ఎలా ఉంటారండి? ఇప్పుడు పాస్టర్ కూడా అనొచ్చు, ఐఎమ్ మై సెల్ఫ్ ఈజ్ అభిషేకం పొందినవాడిని, ఐఎమ్ అనాయింటెడ్ పర్సన్. మీరు క్లెయిమ్ చేస్తున్నారు. యు ఆర్ క్లెయిమింగ్ నౌ ఐఎమ్ అనాయింటెడ్ అండ్ ఐఎమ్ ఫుల్ టైమ్ అనాయింటెడ్, హాఫ్ టైమ్ అనాయింటెడ్ అన్నీ అంటున్నారు. కానీ వేర్ యు హ్యావ్ బీన్ అనాయింటెడ్? క్రైస్ట్ ఎక్కడ అనాయింట్ అయిందో బైబుల్లో ఉంది. తండ్రి చేతనే. ఎక్కడ? ఎప్పుడు? వెన్? బిఫోర్ కమింగ్ టు ద ఎర్త్. 40 days. మనం కూడా ఈస్టర్ అప్పుడు ఫాస్టింగ్ ఉంటున్నామండి. మనం కూడా అపాయింట్ అయిపోవాలిగా. ఎలా? అందుకే యూ షుడ్ రీడ్ ద బైబుల్ ఆల్ ద టైమ్. చిన్నవి మనకు తెలవాలి అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం చూద్దాం. చూడండి, 16వ వచనము, 16th verse. మాథ్యూ. యాకోబు మరియ అయిన భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన, క్రీస్తు అనగానే అభిషక్తుడు. అంటే ఈయన ఎక్కడ అభిషక్తం పొందాడు? రైట్. ఇది మీరు తెలవాలి. క్రైస్ట్ హీ హస్ బీన్ కాల్డ్ ఇన్ ద హెవెన్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆమె యందు క్రీస్తు అనబడిన. యేసు పుట్టెను. యేసు ఎక్కడ అనబడ్డాడు? జీసస్ ఎక్కడ అనబడ్డాడు? భూమి మీద. ఈయనకు యేసు అని పేరు పెట్టదవు, కానీ క్రీస్తు అని ఎక్కడ అనబడ్డాడు? పరలోకంలో. అంటే he has been anointed right there. నీవు అభిషక్తునివి. go down and get on the cross. సో నీవు before you are being called, you should go, you should determine you will be going on the cross. అంటే శ్రమలతో కూడిన జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నావు. You are anointed, you have been called for that. I've been called for that. Can anybody say my age? Judge yourself. Wow. 70 plus. What is that plus? Can how many pluses are minus kuda undale? 74. 78 just finished and 79 running with 2 major operations. God bless me. శ్రమ పడాలి. ఈ మంత్ దిస్ ఈజ్ మై 5th మీటింగ్. దెర్ ఆర్ 3 more meetings are waiting for me all the way. భద్రాచలం అక్కడ ఇక్కడ ఉంది. సో అలా శ్రమ పడాలని ఉన్న స్థలంలోనే వేర్ యూ లివ్, వేర్ యూ డ్వెల్, వేర్ యూ డే అండ్ నైట్ లివ్ దేర్ అండ్ ఓన్లీ ప్రీచ్ దేర్, నాట్ విత్ ఇన్ ద చర్చ్. అందుకే క్రీస్తు అనబడిన యేసు,
క్రీస్తు, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్ మీకు చాలామందికి తెలియదు అనుకుంటా. ఆయన అక్కడ అనబడిన తర్వాత హీ హెస్ బీన్ అపాయింటెడ్ దేర్ ఇట్ సెల్ఫ్, హీ బీన్ కాల్డ్ దేర్ ఇట్ సెల్ఫ్, హీ బీన్ ఆర్డెన్డ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ బీన్ సెంట్. హల్లెలూయా. ఆ విధంగా మీరు కూడా ఎక్కడ అపాయింట్ అయ్యారు మనం చూద్దాం. వేర్ యు ఆర్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ పాస్టర్. మనము చర్చ్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? హౌ మెనీ గ్రూప్స్ ఆర్ ఇన్ ద చర్చ్? రైట్, హూ ఇస్ దట్? ఎవరు చెప్పారు? దట్స్ రైట్, 2. అంతే. మెయిన్ అండ్ ఫీమేల్, ఆల్ ఆర్ మ్యాన్. మనుషులే, అందరూ మనుషులే. దెర్ ఇస్ నో స్త్రీలనియు పురుషులనియు లేదు, భేదము లేదు, యూదుడనియు లేదు, అందరూ కనికరము పొంది ఉన్నారు. బైబిల్లో ఉందండి. కనుక అందరూ సమానులే. దెర్ ఈస్ ప్రాఫిట్స్ ఆర్ దేర్, దెర్ ఈస్ ప్రాఫిటెస్ కూడా ఉన్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ Philemon daughters are there. Philemon daughters. There are many. కనుక there is no difference. స్త్రీలు పురుషులు అని లేదు, అందరూ ఈ కరుణ పొందిన వారే, దేవుని కృప పొందిన వారే. They have been also called. సో మనము ఈ 2 గ్రూప్స్ గురించి కొంచెము లిటిల్ బిట్ we will know what is in the church. Mostly pastors are they are the pastoring to the church, but what is the church అనేది you should know. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 27, 28 చూడండి. ఉండండి బ్రదర్, యు ఆర్ వెరీ ఫాస్ట్. ఓకే. దేవుని సంకల్పమంతయు నీకు తెలపకుండా నేనేమి దాచుకొనలేదు. దేవుడు తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను అధ్యక్షులుగా ఉంచెను. మీ మట్టుకు మిమ్మును గూర్చియు బీ కేర్ఫుల్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే దేవుని సంకల్పం అంటే ఇస్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్, హిస్ డిజైర్, హిస్ జీల్. ఆయన సంకల్పమును బట్టి మీకు తెలియకుండా ఏమీ దాచుకొనలేదు. అపోజిట్ పౌలు మనతో మాట్లాడుతున్నాడు, సీనియర్ టు అస్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు. ఈ యొక్క సంఘము ఎవరు సంపాదించారంటే, హూస్ ప్రాపర్టీ ఇస్ దిస్? జీసస్ ప్రాపర్టీ, ద లార్డ్స్ ప్రాపర్టీ. దీన్ని కాయుటకు అంటే మీరు దీన్ని షెపరింగ్ ఆర్ యువర్ క్యారింగ్ ఇట్ అవుట్ ద డ్యూటీస్. సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మిమ్మును గూర్చియు మీరు జాగ్రత్తగా ఉండుడి. మంద గురించే జాగ్రత్త కాదు, మందను నడిపించడం కాదు, పాస్టర్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంఘముకు శిరస్సు ఎవరండి? కొలసీలు 1:18 చూసినట్టయితే సంఘమునకు క్రీస్తే శిరస్సు. సో ఈ సంఘములో మీరు ఉన్నారంటే క్రీస్తు శరీరంలో మీరు ఉన్నారు. యు హావ్ బీన్ ప్లాంటెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్. ఎక్కువ తక్కువ అని లేదు, నీచంగా తక్కువగా అని లేదు. సంఘములో అందరూ సమానమే. బాడీలో ఏ పార్టు మనం నీచంగా చూస్తామండి? ఉంది, బాడీలో మనం చూసే పార్టు నీచంగా ఉంది. కాళ్ళ ఇంకొకటి కూడా కడుక్కుంటాం మనం, చూసారా? అయితే ఒకసారి ఈ పార్ట్స్ కంతా వాటికి గర్వం వచ్చేసిందంట. కన్ను చెప్తుంది నేను లేకుంటే మీరు నడవలేవు,
కాళ్ళు చెప్తున్నాయి నేను లేకుంటే నువ్వు నడవలేవు, చేతులు చెప్తున్నాయి మీరు పని చేయలేరు తినలేరు, నోరు చెప్తుంది నేను లేకుండా, అది కూడా చెప్పిందంట నేను గొప్ప అని. చిచి చిచి చి నువ్వేమి గొప్ప అని అన్ని పార్ట్స్ దాని గురించి హేళన చేశాయంట. ఓహో మీరు ఇలా హేళన చేస్తున్నారని ఇట్ వెంట్ ఆన్ స్ట్రైక్ చేసిండ్రు. 4 రోజులు 3 రోజులు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఓ డోంట్ వరీ, అది జస్ట్ నాస్టీ థింగ్, అది ఇది ఆ పార్ట్ హూ కేర్స్ యూ డామ్ కేర్, ఐ కేర్ హూట్ అని అన్నదంట. చివరికి చూసేలోట అన్నీ దే స్టార్టెడ్ నీరసించడం మొదలుపెట్టాయి. కళ్ళు చూపు దృష్టి మందగిస్తుంది, చేతులు మూవ్ అయితే లేవు, ఇట్ కెనాట్ వాక్, ఈ వాక్ చేయలేరు, బరువు అయిపోయింది, కడుపు నొప్పి స్టార్ట్ అయింది. దెన్ దే బౌడ్ టు దట్ పార్ట్. అయ్యా నువ్వే గొప్ప, ప్లీజ్ రిలీజ్ యువర్ సెల్ఫ్. అది ఆ యొక్క రిలీజ్ చేయమని అనగానే ఓకే నేను గొప్ప. డూ యూ అగ్రీ? ఎస్, దే ఆల్ అగ్రీడ్, బౌడ్ టు హిమ్. గనుక మీరు సంఘంలో ఎవరు గొప్ప అని అనుకోకూడదు. మందసం పెట్టెలో ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఏ చెక్కను వాడారు? తుమ్మ చెక్క. తుమ్మ చెక్క ఏంటి? ముండ్లతో కూడింది. ఆ కింగుగా ఎవరిని ఎంచుకున్నారు చెట్లల్లో? తుమ్మ చెట్టు. ఒలివ్ ఆల్సో డజన్ వాంట్స్ టు బీ ఎ కింగ్. కనుక సంఘములో అందరూ సరి సమానులే. ఆ విధంగా కాయాలి, ఆ విధంగా అధ్యక్షత వహించాలి మీరు, ఆ విధంగా. అందుకే వారి గురించి జాగ్రత్త. నేను అధ్యక్షుణ్ణి అని యూ కెనాట్ బూస్ట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. అందుకే యేసుప్రభు అన్నాడు, దాసుడిని తాను రిక్తునిగా చేసుకున్నాడు. దాసుడు ఇంగ్లీష్లో సర్వెంట్. సర్వెంట్ను ఓల్డెన్ డేస్లో ఏమనేవారు? స్లేవ్, బానిసలు. ఒకరికొకరు పురికొల్పుకొనుడి, ఒకరినొకరు ఆదరించుడి, ప్రేమించుడి. సంఘములో యు హావ్ బీన్ ప్లాంటెడ్. సో ఆ సంఘము క్రీస్తు శిరస్సు. ఇట్ ఈస్ ఎ హెడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘాన్ని గ్రీక్లో ఏమన్నారండి ఓల్డెన్ డేస్లో? ఎక్లీషియా. దట్స్ రైట్. కాల్డ్ అవుట్, ఏ గ్రూప్ విచ్ ఈస్ బీన్ కాల్డ్. అది సంఘం. యు ఆర్ ఆల్ కాల్డ్. లోకంలో నుంచి మీరు పిలువబడ్డవారు. కాబట్టి మనము ఇక్కడ సంఘంలో ఉన్నాము. ఏంటిది? వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ దిస్ చర్చ్? మర్మము. మిస్టరీ అంటే మర్మము, సీక్రెట్. వాట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ ది చర్చ్? ఎనీ పాస్టర్ కెన్ సే. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 3:6. ఈ మర్మము ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, సాటి అవయములను ఆనున్నది. ఇప్పుడు చూసారా సంఘము మర్మం ఏంటంటే యూదులతో పాటు. యూదులేమో ఎన్నుకున్నబడ్డవారు, వారికి ఇట్ హాస్ బీన్ గివెన్ ఏ ప్రామిస్ యాజ్ ఎ బెనిఫిట్ ఆర్ ఇన్హెరిటెన్స్. యూదా మతంలో నుంచి వచ్చాడు, గ్రీక్లో నుంచి రాలేదు ఆయన. కనుక వాటితో క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులు అగుట్టకు ఈ సంఘము చేస్తుంది మనల్ని. హల్లెలూయా. ఈరోజు మీరు తెలుసుకోవాలి వాట్ ఈస్ ద చర్చ్. చర్చ్ యొక్క సీక్రెట్ మర్మం ఏంటంటే ప్రతి నాన్ క్రిస్టియన్ను క్రిస్టియన్గా మార్చడం. క్రిస్టియన్ అంటే రియలీ పోలే నడుచుకుంటున్నాము. మీరంతా క్రీస్తుని పోలే నడుచుకుంటున్నారు. నో 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 నో. క్రిస్టియన్ అంటే నో, ప్రత్యేకించబడ్డవాడు.
You have been set apart. You are a chosen. ప్రత్యేకత. ఒక క్రైస్తవుడు అనగానే ఒక ప్రత్యేకత ఉండాలి, ఒక ప్రత్యేకించబడ్డ డ్రెస్ కోడ్ కాదండి, ఒక తెల్ల బట్టలు కాదు. ఆ మర్మం ఏంటిదంటే యో బికమింగ్, ఇక్కడ ఏంటంటే యూదులతో పాటు సమాన వారసులు, ఈక్వాలిటీ, సెట్ అపార్ట్. వాళ్ళు ప్రత్యేకించబడ్డవారు. ఈరోజు మనం కూడా ప్రత్యేకించబడ్డవారు, వారితో సరిసమానులమై ఉన్నాము. మనకు కూడా ఆ కాల్ ఉంది, ఆ యొక్క ఇన్హెరిటెన్స్ ఉంది. సో ఒక శరీరం అందే సాటి అవయాలను వాగ్దానంలో పాలివారనై ఉన్నారనున్నది ఏ చర్చ్. అది ఫస్ట్. ఆ మర్మం మిస్టరీ ఏంటంటే యు హావ్ బీన్ మెయిడ్. ఆ అథారిటీ సమానము ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద చర్చ్? ఈరోజు చర్చ్ అంటే ఏంటో 7 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. గ్రూప్. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీయులు కొరింథీయుల్లో ఉన్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధపరచబడిన వారై చాలు. క్రీస్తు యేసును మీరు ప్రకటిస్తున్నారు, దానిలోనికి రండి. అపరిశుద్ధులను పరిశుద్ధ పరచనీకి, రక్షింపబడని వారిని రక్షింపనీకి. ఇది మీనింగ్ ఆఫ్ ద చర్చ్. చర్చ్ యొక్క మీనింగ్ ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే, అమ్మా మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాము అంటే చీకటిలో నివసించే వారిని వెలుగులోనికి నడిపించుటకు. ఇది పరిశుద్ధపరచనికి. ముఖ్యంగా సిస్టర్స్ ఎవాంజలిక్ ఉన్నారు ఇక్కడ, వారు ప్రతి చర్చి అక్కడిక్కడ పోతారు, ఇంటింటికి పోతుండవచ్చు. ఇది సంఘమునకు ఎందుకు నడిపిస్తున్నారు? నన్ను ఎందుకు రమ్మంటున్నావు సంఘంలోనికి అంటే, నీకు పరిశుద్ధత లేదమ్మా, నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులే. మనం పరిశుద్ధంగా లేము కాబట్టి చర్చికి వెళ్తున్నాం. అది ద మీనింగ్ ఆఫ్ ద చర్చ్. ద మెంబర్షిప్ ఆఫ్ ద చర్చ్. మెంబర్షిప్. ఈ మధ్యలో ప్రతి చర్చిలో మెంబర్షిప్, లూథరన్లోను సిఎస్ఐ అక్కడ మెంబర్షిప్ చేస్తాం. ఆర్ యు మెంబర్ ఆఫ్ హూచ్ చర్చ్? పెంతికోస్తల్ చర్చ్ అని అంటున్నారు. నేను ఆ చర్చ్కి బిలాంగింగ్. ఐఎమ్ బిలాంగింగ్ టు సతీష్ చర్చ్, బిలాంగింగ్ టు స్టీఫెన్ పాల్ చర్చ్. అందులో ఎంతమంది మెంబర్ ఉన్నారో తెలియదు. అందులో కార్డ్స్ తెలుస్తాయి వాళ్ళకు, కార్డ్ స్వైపింగ్. ఆ కార్డ్ స్వైప్ కాలేదు, ఆ జాన్ది రాలేదు, ఆయనకు ఫోన్ కాల్ కొట్టండి, ఆ మెంబర్ రాలేదు. అలా కాదు. మెంబర్షిప్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ 1 కొరింథీయులు 12వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనము 12వ అధ్యాయము 27. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ బాడీ. క్రీస్తు యొక్క బాడీలో మీరు ఒక్కొక్క పార్ట్. ఏ పార్ట్ మీరు వెనుకుంటున్నారో నాకు తెలియదు. అంటే ఆయన యొక్క పార్ట్. మీరు నా యొక్క శరీరంలో నా అవయవములై ఉన్నారు. అది మెంబర్షిప్. అంటే నువ్వు క్రీస్తులో ఉండాలి. యూ షుడ్ బి ప్లాంటెడ్ ఇన్ ద క్రైస్ట్. చర్చ్లో మెంబర్షిప్ అంటే ఏదో అక్కడిక్కడ డబ్బులు కట్టేసి ప్రతి నెల ఇది కట్టి అది కట్టి ఉండాలి. అది దట్ మే బి టు యూనిటీ, ఐక్యత కలిగి ఉండడానికి. కానీ యూ షుడ్ బి ఏ బాడీ ఆఫ్ ద క్రైస్ట్. ఇది ఆయన స్థలము, ఆయన యొక్క ప్లేస్ అయినప్పుడు దిస్ ఇస్ చర్చ్ ఈజ్
is belonging him, you should be member of that church. The body parts, whatever they work for church or for Christ, ఆయన యొక్క అవయాలు ఆయనను ఎలా క్యారీ చేస్తాయి, ఎలా తినిపిస్తాయి, ఎలా నడుస్తాయి, ఎలా థింకింగ్ చేస్తాయి, ఎలా చూస్తాయి, హౌ యు థింక్, యూ షుడ్ బి లైక్ దాట్. ద సేమ్ క్వాలిటీస్, సేమ్ వర్క్స్ యు నీడ్ టు పర్ఫార్మ్. ద మిషన్ ఆఫ్ ద చర్చ్, సేవ. వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ద చర్చ్? మీ యొక్క చర్చ్ యొక్క మిషన్స్ ఏంటండి? సువార్త ప్రకటించడము. ఓకే, దట్స్ రైట్. సేమ్ మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము 20వ వచనము చూడండి. మత్తయి సువార్త బోధించుడి. చూసారా, అది మిషన్. ఆ మిషన్ మీరు చేస్తున్నారా? ఎవ్రీడే కీప్ ఇట్ ఇన్ సైలెంట్ ప్లీజ్. ఆ మిషన్ మనమంతా చేయాలి. ద మినిస్టర్ ఆఫ్ ద చర్చ్. మినిస్టర్స్ అని మీరు అంటున్నారు కదా, మీ యొక్క ధర్మం ఏంటి, మీ యొక్క కర్తవ్యం ఏంటి, మీ బంధకంలో ఏంటి? ఎఫెసీయులు 4:13. ఇవి నోట్ డౌన్ చేసుకోండి. పరిశుద్ధులు సంపూర్ణులు చెందుటకును. చాలు బ్రదర్. ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు పరిశుద్ధులు సంపూర్ణులగుటకు. మీరు ఆల్రెడీ యు ఆర్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ పాస్టర్ టు సర్టన్, you have been called. You should be a holy person. You should be a cleansed person. నీతి కలిగి రైచస్గా ఉండే విధంగా మనము ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ యొక్క ధర్మము, ఆ యొక్క కర్తవ్యము, ఆ యొక్క పరిచర్యను నువ్వు సంపూర్ణంగా చెయ్యాలని, తన శరీరమునకు క్షేమాభివృద్ధి చెందుటకు. శరీరము, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధిగా ఉండాలంటే ఆయనకు ఏ ఆటంకము అడ్డగింపు రాకుండా ఆయన ప్రబలిపోవాలి, అలా ఫలించాలి. ఇన్ ద పబ్లిక్ హీ షుడ్ బి క్లెయిమ్డ్. ఆయన ప్రకటించబడాలి. అందు నిమిత్తమై మనం పనిచేయాలి. అందు నిమిత్తమై యు హావ్ బీన్ కాల్డ్ ఆల్రెడీ. పరిశుద్ధుడుగా నిన్ను పిలిచాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు. కానీ అది సంపూర్ణముగా నువ్వు దాన్ని కంప్లీట్ చేయాలి. వాట్ ఈస్ ద మార్క్స్ ఆఫ్ ద చర్చ్? మార్క్ అంటే లక్ష్యం. చర్చ్ యొక్క లక్ష్యం ఏంటి? మార్కు సువార్త 1వ అధ్యాయము. మార్కు సువార్త 1వ అధ్యాయము 1-3. చాలు. ఈ లక్ష్యం ఏంటంటే, మనకు మన యొక్క మార్క్ ఏ విధంగా తెలుస్తుందంటే, ఫలానా నా సేవకుడున్నాడు, ఫలానా. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ చూసినట్టు ప్రభు మార్గమును సిద్ధపరచాలి. ఇదే చర్చి యొక్క పని. మిషనరీని పంపడము అది ఇదని అంటే, ప్రభు మార్గంను సరళము చేయాలి. దట్ ఈస్ ద మార్క్స్ ఆఫ్ ద చర్చ్. ఆయన త్రోవను సరళం చేయడని అరణ్యములో కేకలు వేయుచున్న ఒక శబ్దము. మనము ఆయన త్రోవను సరళం చేయాలి, ఆయన సువార్తను ప్రకటించాలి.
ఏ ఆటంకాలు కానీ అడ్డగింపులు కానీ లేకుండా ఆయన రాకడ లోపట అందరూ రక్షింపబడాలి. ఎవ్రీబడి హ్యాస్ టు బి క్రైస్ట్ బేరింగ్ చిల్డ్రన్. హల్లెలూయా. అలాంటి పాస్టర్ పని మనం చేయాలి. ద మైట్ ఆఫ్ ద చర్చ్ యొక్క శక్తి ఏంటి? మైట్, ప్రేయర్. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయము 16వ వచనం. క్రైస్తవుడైనందుకు చాలు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు క్రైస్తవులు ఎలా పిలువబడ్డారండి? ఓకే, లేదు బ్రదర్. క్రిస్టియన్. క్రైస్ట్ అంటే క్రైస్ట్ ఇన్, IAN, బిలాంగింగ్. క్రీస్తుకు బిలాంగింగ్. ఆ రోజుల్లో యూదులు హేళనగా ఇచ్చిన పేరు ఇది. ఆయనను ఫాలోవర్గా చేస్తుంటే క్రిస్టియన్స్ అని హేళనగా చేసినారు. ఇట్స్ ఎ న్యూ నేమ్. దేవునిచే పిలువబడ్డవారు, దేవునిచే ప్రత్యేకించబడ్డవారు, క్రీస్తుకు చెందినవారు క్రిస్టియన్స్. సో క్రైస్తవుడు అయినందుకు నువ్వు ఏం పడాలంట? శ్రమ పడాలి. మరి పాస్టర్ అయినందుకు మనం శ్రమ పడాలి. ఆ శ్రమలో మనము నలిగిపోవాలి. యేసు ప్రభు నలిగాడా లేదా? బాగా నలిగాడు. ఆ విధంగా మనం నలగాలి, ఆ విధంగా శ్రమ పడాలి. ఆ హ్యూమిలియేషన్ he took it. He was a just person, he has become an unjust person. గనక అలా ఉండాలి. చర్చిలో ఉండేవారు, అది పాస్టర్ తెలుసుకోవాల్సింది. అక్కడ అపాయింట్ అయ్యాడు. బిలీవర్స్ చర్చిలో ఉండేవారు అని మనం అనుకున్నాము. మరి వాళ్ళు ఏమవుతారో చూద్దాము. యూదా 1:1, యూదా రాసిన పత్రిక, జూడా 1. యేసుక్రీస్తు దాసుడను యూదా చర్చిలో ఉండేవారు బిలీవర్స్ ఏంటి అంటే క్రీస్తునందు భద్రపరచబడిన వారు. యు హావ్ బీన్ సెక్యూర్డ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. చర్చిలో బిలీవర్స్ అనగానే నీవు క్రీస్తు చేయి భద్రపరచబడిన వాడు. ప్రతిదానికి నీకు క్రీస్తు అడ్డం వస్తాడు, దీవిస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందులో ఏ విధంగా అపాయింట్మెంట్ దొరుకుతుంది అని అంటే గలతీలు 1:1, హౌ యూ కెన్ అప్లై టు ద చర్చ్. అప్లికేషన్ పెట్టుకుంటే నువ్వు ఏ విధంగా, గలేషియన్స్ కాక ఇక్కడ ఏ విధంగా నువ్వు అపాయింట్ అయ్యావంటే, మీరు కానీ విశ్వాసులు కానీ యు హావ్ బీన్ అపాయింటెడ్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. హీ హాస్ కాల్డ్ యూ. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి. వెనెవర్ యూ గో టు చర్చ్, మీకు విశ్రాంతి, ఆ రెస్ట్ అనేది దొరుకుతుంది. యువర్ yoke is a very heavy laden. Bring your heavy laden to me.
నేను దాన్ని మోస్తాను. మరి ఈ చర్చి యొక్క ఫౌండేషన్ ఎవరు? చూడండి, 1 కొరింథీయులు 3:11. 3:11. ఎక్కడ పునాది వేశాడు ఆయన మొదట? ఆయన పునాది జీవితాల్లో కూడా వేశాడు. వారు చర్చిగా మారారు. చర్చి ఎవరో కాదు, మనమే. ఆ 12 శిష్యులను ఎన్నుకున్నాడు. ఆ పునాది ఆయన్నే వేశాడు. వాళ్ళే ఈరోజు ఇంతమందిని హార్వెస్ట్ చేశారు. హల్లెలూయా. మీరు కూడా అదేవిధంగా ఈ పునాది మీకు వేశాడు. ఆ పునాది ద్వారా మీరు కూడా ఇతరులను సభ్యులుగా చేయాలి. హల్లెలూయా. ఆ విధంగా మీరు ఉంటే తప్ప, ఆ యొక్క సభ్యులు ఎలాంటి వారుగా ఉండాలి అనేది కూడా ఉంది. ఈ సభ్యులు ఎలాంటి వారు, మీరు కూడా ఎలాంటి వారు, ఆ పునాదిలో ఏమన్నా పనికొస్తారా అనేది చూస్తే 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు చూసారా? ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మరి పాస్టర్ గారు నియమించబడ్డారంట. ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏంటి? మీరు మీ కోరికలను చంపుకోవాలి సజీవ యాగముగా. పాస్టర్ అంటే ఆ విధంగా ఉంటూ పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె కాక ఆత్మ సంబంధమైన మందిరం వలె కట్టబడుచున్న సజీవమైన రాళ్లతో, ఏ విధంగా సజీవ యాగముతో యు హావ్ బీన్ క్లెన్స్డ్, యు హావ్ బీన్ కరెక్టెడ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఎ రైచస్, యు హావ్ బికమ్ ఎ రైచస్ పర్సన్. సిద్ధపడి మీరు చర్చిలో ఉండాలి. సజీవమైన రాళ్ళు, జీవము లేని జీవేచ్ఛము లేని రాళ్ళ వలె ఉండకూడదు. సజీవమైన రాళ్లతో కట్టాలి. సజీవంగా ఆత్మ సంబంధమైన బలులు అంటే మీ ఆత్మ ఏదేది కోరుకుంటుందో అవన్నీ బలిలాగా అర్పించేయాలి. యాగములో వాటిని సాక్రిఫైస్ చేయాలి. యేసు ప్రభు సాక్రిఫైస్ చేశాడా? ఎన్నో. ఆయన ఆకలి కొన్నప్పుడు ఏమన్నాడు? అదొకటి అన్నాడు. ఇంకా సమరయ స్త్రీతో ఏమన్నాడు? శిష్యులు అప్పుడు అడిగినప్పుడు నీకు రొట్టెలు తెచ్చామయ్యా అని అన్నప్పుడు ఏమన్నారు? నేను ఇచ్చు. అది ఎప్పుడన్నాడు? అది తల్లితో చెల్లెళ్ళతో తమ్ముళ్ళతో అన్నాడు. అది అతన్ని తీసుకొని వెళ్ళనీకి వచ్చినప్పుడు. మీరు తెచ్చిన ఆహారం కాదు, నా దగ్గర వేరే ఆహారం ఉంది. అది ఆత్మ సంబంధమైన బలులు. అందుకే మీరు చెప్పకముందు, మేము 24/7 పాస్టర్లము అది ఇదని చెప్పకముందు బైబిల్ను బాగా చదువుకోవాలి. మీరు ప్రజలకు ప్రకటించకముందు బాగా చదువుకొని ప్రకటించాలి. అంటే నేను ఇలా అంటున్నానని అనుకోకూడదు. బికాజ్ దిస్ ఈజ్ వెరీ నెసెసరీ. వాట్ ఎవర్ యు ఆర్ క్లెయిమింగ్, యూ షుడ్ బి అప్ టు ద మార్క్. సమయమందును అసమయమందును ప్రయాసపడుతూ బోధించుటకు, ఖండించుటకు, సరిదిద్దుటకు, మీరు బుద్ధి చెప్పుటకు మీరు రెడీగా ఉండాలి. బిలీవర్సు ఏ విధంగా ఉంటారంటే 1 కొరింథీయులు 6:20 చూడండి. 1 కొరింథీయులు బిలీవర్సు ఎవరు అంటే ఇందుకు ఉన్నవారు బిలీవర్సు 6 అధ్యాయము వెలపెట్టి కొనబడ్డవారు కనుక. చూసినవా? మీరు వెలపెట్టి కొనబడ్డవారు.
ఆయన రక్తముచే వెలబెట్టి కొనబడ్డవారు గనుక మీరు దేహముతో దేవుణ్ణి, దేహంతో మహిమపరచాలంటే దేహం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వెలబెట్టి కొన్నవాడు. ఏదైనా వెలబెట్టి కొంటే అక్కడిక్కడ వాడతావా? కేర్ఫుల్గా వాడతావు. ఇట్స్ ఎ ప్రెషియస్. యు హావ్ బీన్ బాట్ బై ప్రైజ్. సో యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ యువర్ లైఫ్ ఇన్ ద చర్చ్. అండ్ అది అందుకే నువ్వు ఏ విధంగా జీవించాలో ఇక్కడ చెప్తున్నాడు. వెలపెట్టి కొన్నబడవాడు కాబట్టి. 1 తిమోతి 4:12. కానీ మా ప్రేమలోను మాదిరిగా ఉండము. చర్చిలో ఉండేవారు, పాస్టర్ కానీ బిలీవర్ కానీ విశ్వాసులకు ఒక ఎగ్జాంపులరీ జీవితం, మాదిరిగా. మాకు చెప్పకముందు నిన్ను నీవు కరెక్ట్ చేసుకో అని అంటారు. చెప్పే ఈ శ్రీరంగ నీతులు అలా ఉండకూడదు. చాలామంది పాస్టర్లు ఈ రోజుల్లో అదే విధంగా ఉన్నారు. బిలీవర్స్ అదే విధంగా ఉన్నారు. యు షుడ్ హ్యావ్ విశ్వాసం అనేది. యు లివ్ బై ఫెయిత్. విశ్వాసము దేనికి పోల్చాడండి బైబిల్లో? ఫలమా? దాలా? ఫెయితా? షీల్డ్ కాదు. దాని విశ్వాసము ఈ విధంగా ఉంటే చాలు అని నేను ఒక దగ్గర అన్నారు. ఇంత విశ్వాసం ఉంటే చాలు అని. ఆవగించ ఎంత ఉంటుంది? ఆవగించ చిన్న, అది ఎక్కడ వాడతాం? పోపులో తల్లింపులో సలసల కాలుతున్న నూనెలో మనం మొదట ఆవాలు వేస్తాం. ఆ చిట్ మని పట్టు అది బయటికి దునుకనీకి చూస్తుంది. అప్పుడు ఏం చేస్తాము? యూ విల్ అరెస్ట్ ఇట్. ఆ యొక్క మూతతో దాన్ని అరెస్ట్ చేస్తావు. అది చిట్ పట్టు అనేది అయిన తర్వాత తక్కిన వేసి పోపేస్తాం. ఆ యొక్క చారు కానీ పప్పుచారు కానీ ఏదైనా అయినాక లాస్ట్కు నువ్వు తీసి వడ్డించుకో. ఆవాలు చూడండి, వాటి కలర్ కొంచెం మారుతుందేమో, నలుపు వస్తుందేమో, కానీ అవి చితుకుతాయా? అలాగే ఉంటాయి. ఆవగింజ విశ్వాసము కావాలి అని అంటే చితుకని విశ్వాసము కావాలి. అంత విశ్వాసం ఉంటే చాలు. మస్టర్డ్ సీడ్ faith you should have. You should live by faith. Church people, not depending on somebody, not proclaiming false promises, false blessings. ఈ నెల 500 వచ్చే వారికి నెక్స్ట్ నెల 5,000 వస్తాయి. ఇప్పుడు 5,000 ఇచ్చిన వారికి 50,000 వస్తాయి. ఆర్ యూ బ్రైవింగ్ యువర్ గాడ్? దేవునికి అప్పిస్తున్నావా లేకుంటే ఒక లంచం ఇస్తున్నావా దాన్ని డబులింగ్ చేయనికి? నో, ఇట్స్ ఆల్ ఫాల్స్. ఇచ్చువాడు తన సమయమున మనకిస్తాడు. He always gives right on the time. ఇంట్రెస్ట్కి ఇవ్వట్లేదు కదా నువ్వు. యూ ట్రస్ట్ హిమ్. ఆవగింజంత విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో మోషే ఏం చేశాడు? ఆ కర్రను చాపాడు, సముద్రము 2 పాయలైంది. విశ్వాసము. విశ్వాసం ఉండాలండి. ఆవగింజంత, అది చితుకని విశ్వాసం ఉండాలి.
ఆ చిన్న గింజకు పోల్చాడు చూడండి. ఆ రోజుల్లోనే దేవునికి ఎలా తెలుసు ఆ నాలెడ్జ్? అది చితకదు, అది ఎంతో శ్రమ పడుతుంది. ఇఫ్ యు పుట్ ఇట్ ఇన్ ద ఆయిల్, ఇట్ మేక్స్ సౌండ్ అండ్ ఇట్ విల్ డై, బట్ ఇట్ నెవర్ లూజ్ ఇస్ షేప్. ఆ యొక్క రౌండ్నెస్, ఆ విశ్వాసం, చితుకని విశ్వాసం ఉండాలి. అదే ఆవగింజ విశ్వాసం. ఆ విధంగా ఉండాలి. అలాంటి వారు దే ఆర్ నాట్ స్లేవ్ టు ఎనీబడి. ఈ యొక్క యు ఆర్ బీన్ ఎ బిలీవర్ ఓవర్ ఇన్ ద చర్చ్, యు కెనాట్ స్లేవ్ టు సంబడి. బానిసలు కారు. ఎందుకంటే ఆయన పిలువబడ్డవారు, కుమారుడు ఒకవేళ నిన్ను స్వతంత్రునిగా చేసినచో నీవు స్వతంత్రునివే. చూడండి, మొదటి కొరింథీయులు 7వ అధ్యాయము 23-24. గనుక మనుషులకు దాసులు కాకుడి, సహోదరులారా. ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోని, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, దేవునితో సహవాసము కలిగి ఉండాలంటే నువ్వు ఎదిగి సహవాసము కాదు. ఏ స్థితిలో నువ్వు పిలువబడ్డావు అదే స్థితిలో ఉండాలి. నేను గొప్పవాడినిగా ఉండాలి, చర్చిలో ఘనంగా పొగడబడాలి, ఘనంగా పరిగణించబడాలి అని కాదు. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక అందరూ, దే హావ్ బీన్ జీసస్ హస్ పెయిడ్ ద ప్రైజ్ ఫర్ ఎవ్రీబడి, యూ అండ్ మీ. ఇన్ ద సేమ్ వే, సహోదరులారా, డియర్ బ్రదర్స్, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలేను. కనుక మనము డోంట్ బి ఎ స్లేవ్ టు సంబడి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో ధన్యత, మేలు. ఇట్స్ ఎ గుడ్ ఫర్ యూ, ఇట్స్ ఎ ఫేవరబుల్. గనక ఆ విధంగా ఉండు. యూ ఆర్ ఎ క్రైస్ట్ చర్చ్ నౌ. దేవుని యందు ఉన్నారు, దేవుని యందు ఒక అవయవంగా ఉన్నారు, ఆ విధంగా ఉంటున్నారు. కాబట్టి మొదటి కొరింథీయులు 3:11 చూడండి. మీరు దేవుని యొక్క అవయములై ఉన్నారు. అది మనం ఇంతకు ముందే చూసాము, ఏయబడిన తప్ప వేరొకటి. సో దేవుని యందు ఆయన చర్చిలో ఉన్నవారికి, వారి యు ఆర్ కాల్డ్ ఫర్ క్రైస్ట్ చర్చ్ బికాస్ టు సఫర్ విత్ ద క్రైస్ట్. ఆ బెనిఫిట్స్ పొందుకోవాలని మనము ఇక్కడ పిలువబడి ఉన్నాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. రోమా ఎవరి వారసులము? క్రీస్తుతోని వారసులము. ఆయనతో ఉన్నాము, ఆయన శరీరంలో ఉన్నాము. ఆయన సఫర్ అయినప్పుడు, ఇప్పుడు మన కాలుకు ఏదైనా దెబ్బ తాకితే హోల్ శరీరము ఆ యొక్క బాధను పంచుకుంటుంది. ఇట్ షేర్స్ అవుట్. కాబట్టి ఆ శ్రమ, ఆ నొప్పి అంత కలుగుతుంది. కాబట్టి మీరు శ్రమ కలిగినప్పుడు యేసు ప్రభుకు కలుగుతుంది. యేసు ప్రభుకు శ్రమ కలిగినప్పుడు మీరు కూడా వారసులం. మీరు కూడా ఆ శ్రమలో పాలిభాగస్తులుగా ఉండాలి. మనము పిల్లలమైతే వారసులము. మీరు దేవుని పిల్లలైతే, దేవుని సన్నిధిలో ఉన్నట్టయితే, దేవుని చర్చిలో ఉన్నట్టయితే మీరు ఆయన తోటి వారసులు, దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము, ఆయన కుమారులము, ఆయన ఇన్హెరిటెన్స్, వాని స్వాస్థ్యం. కాబట్టి క్రీస్తు శ్రమపడిన విధంగా మనం కూడా శ్రమపడాలి, ఆ విధంగా ఉండాలి. బిలీవర్స్ ఆల్సో టు బి సచ్ పీపుల్ ఆర్ కాల్డ్ టు బి ఏ గాడ్స్ చర్చ్. దేవుని యొక్క దేవాలయం అనబడతారు, అందులో ఉంటారు. మొదటి తిమోతి 3:15. మొదటి తిమోతి 3:15.
అనగా జీవము గల 3:15 అనగా జీవము గల దేవుని సంఘము జనులాగా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఇలాగ ఉండి చర్చిలో మనము ఆయన యొక్క సంగతులను జరిగిస్తూ ఉండాలి. ఆయన తోటి వారసుల మనకి ఆయన జత పనివారిగా మనం ఉండాలి. అప్పుడే గాడ్స్ చర్చ్గా మారుతుంది. అందులో ఉన్న వారంతా మనం వారసులము, పరలోక వారసులమని మనం ఆ విధంగా పనిచేయాలి. చివరిగా సో దోస్ 2 groups హ్యావ్ బీన్ చూజన్ బై గాడ్ టు బి ఏ చర్చ్. ఈ 2 గ్రూపులు పాస్టర్సు బిలీవర్సు మీరు ఇద్దరు పిలువబడ్డవారు కనుక చర్చిలో ఉండాలి. చివరిగా 1 పేతురు 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9-10 9 and 10 నో 2వ పేతురు 1 పేతురు 2వ అధ్యాయము 9-10 అయితే మీరు గుణాతిశయములను పరిశీలన చేయు నిమిత్తము వంశమును, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక కనికరింపబడిన వారు అయితిరి. చూసారా, మనము చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడ్డవారు. అందరూ చీకటిలో ఉన్నవారే. ఏ వెలుగులోనికి? ఆశ్చర్యకరమైన వెలుగు ఎవరు? యేసయ్య. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఆ వెలుగులోనికి మనమంతయు పిలువబడ్డాము. అంతే. ఎందుకు పిలువబడ్డారంటే ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయండి. ఆయన గుణాలను, కార్యాలను. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? ఆయన నా తండ్రి చెప్పిన మాటలే మీకు చెప్తున్నాను. ఆయన చేయమన్న క్రియలే నేను చేయను. ఆయన నన్ను ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్ళాను. మీ ఇష్ట ప్రకారంగా చేయడానికి వీల్లేదు. యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ బిలీవర్, బోత్ పార్టీస్ ఆ విధంగా ఉంది. ఎందుకంటే మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. మీరంతా ఏర్పరచబడిన జనము, ఎన్నుకోబడ్డ జనము, చూజన్ పీపుల్. కాబట్టి అలా ఉండాలి. అలా ఉండి మీరు ప్రజలను నడిపించాలి. మీరు యాజక జనము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. బికాజ్ యు హావ్ బీన్ బాట్ బై ద ప్రైస్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యు హావ్ బీన్ బాట్. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతే, ఒకప్పుడు నార్మల్ ప్రజలుగా ఉన్నారు. మీరు దేవుడు అంటే ఎవరో తెలియని వారు, పరిశుద్ధత అంటే ఏదో తెలియని వారు. You don't know the righteousness. You don't know the holiness. You don't know the just. But now, you are godly people. You are chosen people. You are Christians. Set apart. ప్రత్యేకించబడ్డవారు. కాబట్టి అలాంటి వారు ఒకప్పుడు కనికరింపబడక, you are not a merciful before. Now you are been fully merciful. ఆయన కృపను పొందుకున్నవారు, ఆయనతో ఎన్నుకోబడ్డవారు కనుక జాగ్రత్తగా యు షుడ్ లివ్, యు షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. బిలీవర్ ఆల్సో యు హావ్ బీన్ సెట్ అపార్ట్. ప్రత్యేకించబడ్డవాడు ప్రత్యేకంగా కనబడాలి. ఒక డ్రెస్ కోడ్తో కాదు, ఒక యాటిట్యూడ్తో కాదు. ఆయన యొక్క క్రియలు సజ్జన ప్రియుడు, అతిథి ప్రియుడు, ఖండించువాడు, బుద్ధి చెప్పువాడు. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓ చిన్న ఎగ్జాంపుల్తో
నేను నా వాక్యాన్ని ముగిస్తాను. ఒకప్పుడు చాలా మంచి చర్చ్ ఉండే అండి. దెర్ వాజ్ ఎ వన్ చర్చ్. దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ పాస్టర్. హీ వాజ్ పాస్టరింగ్ టు ద చర్చ్. ఈజ్ అ గుడ్ లీడర్, prayerful, everything. Believers also well, quite developed, holy people, set apart Christians. One day he was doing preaching and he prayed. He announced, okay, let us close with the prayer. He started praying. He prayed and said, I pray this prayer in the name of Lord Jesus Christ. And he finished the prayer. So, what we have to say? Amen. Kada? He can hear only one voice. Amen. The church is full, but not able to listen any amen. Only one amen. Again, I prayed in the name of Lord Jesus Christ. Amen. He said amen. He is hearing his own only voice. He opened the eyes. Chushadu. All have gone. Only their clothes and their Bibles are there. Sangam, the church has been lifted. And a pastor is left alone. And what do you learn by this? అంటే పాస్టరు ఎక్కడనో ఈజ్ లాగింగ్ బ్యాక్. అలాంటి వెనుకబడ్డ పాస్టర్లుగా మనం ఉండకూడదు. యు ఆర్ లీడింగ్ ద పీపుల్, రైట్, ఓకే. సో యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఆర్ యూ డూయింగ్ కరెక్ట్ వర్క్? ఆర్ యూ రైచస్? నీతిగా ఉన్నావా? నిజాయితీగా ఉన్నావా? సజ్జన ప్రియుడుగా ఉన్నావా? బుద్ధిగా? చర్చి అందరూ బిలీవర్స్ హ్యావ్ బీన్ లిఫ్టెడ్ అప్. పాస్టర్ ఈజ్ లెఫ్ట్ అలోన్. ఆ విధంగా మనం ఉండకూడదు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.